హాయ్ వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. పులివెందుల్లో దాదాపు 30 ఏళ్ల తర్వాత వైసీపీ గడ్డ మీద టీడీపీ విజయకేతను ఎగరవేసింది. సరే, అది ఎన్నిక ఏదైనా కావచ్చు, దాదాపు 30 ఏళ్ల తర్వాత. ఇక్కడ ఒక రకంగా అప్పట్లో కుప్పంలో వైసీపీ ప్రాబల్యం ఎలా చూపించిందో ఇప్పుడు కూడా సేమ్ దానికి ఒక రిటర్న్ గిఫ్ట్ బాబు ఇచ్చారనుకోవచ్చు. అసలు బాబు స్ట్రాటజీ ఏంటి, అక్కడ పనిచేసిన ఫ్యాక్టర్స్ ఏంటి, ప్రభావిత అంశాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు కట్టా కార్తిక్ గారు ఉన్నారు. నమస్కారం. ఏం పర్టికులర్గా ఏ ఫ్యాక్టర్స్ పనిచేసినంటే ఏం చెప్పొచ్చు అసలు బాబు స్ట్రాటజీ? నిజానికి ఈ స్ట్రాటజీలు, ఇవాళ గెలుపు, ఇవన్నీ నీకు అర్థం కావాలంటే పులివెందుల బ్యాక్గ్రౌండ్ నీకు తెలియాలి. 47 ఏళ్ళుగా రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ కుటుంబం వెళ్తుంది ఆ ప్రాంతాన్ని. అయితే ఈ కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వచ్చిన తర్వాత, ఆయన ప్రయారిటీ వచ్చిన తర్వాత వ్యతిరేకత పెరగడం స్టార్ట్ అయింది. అంతకుముందు ఆ కుటుంబానికి జనంలో ఆదరణ ఉన్నమాట వాస్తవం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చేతుల్లోకి పులివెందులు వచ్చిందో, అంటే ఆ వారసత్వం ప్రకారం ఆయన తీసుకున్నాడో, నిజానికి జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ కాదు, సేఫ్ జోన్ కోసం పులివెందులో పోటీ చేస్తున్నాడు. అది ఆల్రెడీ వాళ్ళ కుటుంబానికి కోట కాబట్టి ఆయనవి ప్రజల ఆదరణ చూరగొని జగన్మోహన్ రెడ్డి అభిమానాన్ని క్రియేట్ చేసుకొని పులివెందుని ఎంచుకోలే ఆయన. పులివెందులు ఆల్రెడీ వాళ్ళ కుటుంబానికి రెడీ అయి ఉంది. ఆ రెడీ అయి ఉన్నదంటే సేఫ్ జోన్ గా పోటీ చేస్తున్నాడు. తాతల ముత్తాతల కాడ నుంచి ఉంది కాబట్టి పోటీ చేస్తున్నాడు. నిజానికి 2014 ముందు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ విజయం ఉన్నారు. అంటే బై ఎలక్షన్ వస్తే బై ఎలక్షన్స్ వైఎస్ విజయమ్మ నిలబెట్టారు. ఆ వైఎస్ విజయమ్మని పక్కన పెట్టి మరి 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గాన్ని తీసుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో బాండింగ్ అక్కడ సరిగా లేదు. నిజానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్టేట్ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే, ఆయన స్టేట్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారు అక్కడ ప్రజలతో మమేకం అవుతూ ఉండేవారు. ఆయనకు వచ్చినప్పుడల్లా రాజశేఖర రెడ్డి గారు అక్కడ జనాలతో, క్యాడర్తో మిళితం అవుతూ ఉండేవాళ్ళు. ఈ క్యాడర్తో కనెక్టివిటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లక్షణం లేదు. జనంతో కలిసిపోయే లక్షణం, జనం ఏదన్నా కష్టం అడిగితే వాళ్ళకి సాయం చేసే లక్షణం జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. అంటే రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారిలో మిస్ అయింది. అసలు పులివెందులు అవైలబుల్ గా ఉంటాయి కదా, ఇదంతా అసలు ఉండడు కదా బేసిక్ గా. తర్వాత అప్పుడు పులివెందుల్లో రాజశేఖర రెడ్డి అవైలబుల్ గా లేకపోయినా వివేకానంద రెడ్డి గారు అన్ని తానే చూసుకునేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనది ఫ్యాక్షన్ మైండ్ సెట్ తప్ప సాయం చేసే మైండ్ సెట్ కాదు. సో రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని భర్తీ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి. అది ఫస్ట్ నెగిటివ్ పాయింట్ అక్కడ. రెండోది, అంటే నేనేమంటున్నానంటే, ఈ రోజు ఏదో కూటమి అధికారంలో ఉండి అక్కడ జడ్పీటీసీ గెలవడం అనేది పక్కన పెట్టాక, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, ఆయన చేతిలో ప్రభుత్వం ఉంది, పోలీసులు ఉన్నారు. అప్పుడు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ టైంలో కూడా పులివెందుల స్థానంలో టీడీపీ అభ్యర్థి అదే వైసీపీ అభ్యర్థి కంటే టీడీపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎప్పుడు ఇది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇప్పుడేమో పోలీసు రాజ్యం అరాచకం చేసి గెలిచారంటారు. మరి ఆ టైంలో నీ చేతుల్లోనే పోలీసింగ్ ఉందిగా. అప్పుడు కూడా టీడీపీ అభ్యర్థికే కోట్లు వచ్చాయి. అంటే నువ్వు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి కోట చిన్నగా బద్దలవడం స్టార్ట్ అయింది. 2019 ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారికి 91,000 మెజార్టీ వచ్చింది. మొన్న ఎంత వచ్చింది? 61,000. అంటే 29,000, 30,000 మెజార్టీ తేడా వచ్చింది. ఎందుకు తేడా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి బలం తగ్గుతూ వచ్చింది. నిజానికి ఇటువైపు నుంచి కూటమి పార్టీలు సరిగా దృష్టి పెట్టక, అది వాళ్ళ కోటలే అని వదిలేయటం ఫలితంగా అక్కడ వాళ్ళే గెలుస్తూస్తున్నారు. కానీ గట్టి ఫోకస్ పెడితే అది కోట కాదు అనేది ఇవాళ మనకు అర్థమైపోయింది. రెండోది, అక్కడ లోకల్ బాడీ ఎన్నికలు గత 30 సంవత్సరాలుగా జరగట్లే. మొత్తం 47 ఏళ్ళుగా వాళ్ళ చేతుల్లో ఉంది. 30 ఏళ్ళుగా అసలు ఎన్నికలు జరగట్లే. మొత్తం ఏకగ్రీవాలే. ఏకగ్రీవాలు జరగక ముందు కూడా అంట అక్కడ లోకల్ వాళ్ళు చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు, అక్కడ చాటింపేసి మరీ చెప్పేవాళ్ళట, రేపు ఎన్నికలు జరుగుతున్నాయి, బయటికి ఎవరు రావద్దు, పోలింగ్ బూత్ల దగ్గర రావద్దు, మీ ఓట్లు వాళ్ళే వేసుకుంటారు అని చాటింపేసి చెప్పేవాళ్ళట. ఇది ఎంత రాజకం? మామూలుగా చాటింపు దేనికి వేస్తారు? రేపు ఎన్నికలు జరుగుతున్నాయి, అందరూ వచ్చి ఓటు హక్కు ఉపయోగించుకోండి, అందరూ ఓటింగ్ లో పాల్గొనాలని జరుగుతాయి. కానీ రివర్స్ లో జరిగాయి అంట. అప్పుడు అంటే కాంగ్రెసేగా ఛానళ్ళు గుత్తాధిపత్యం రాష్ట్రం మీద, కాబట్టి అప్పుడు అలా ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. ఇదేంటి అని ప్రశ్నించేవాళ్ళు. ఎందుకో టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఎందుకో పులివెందుల మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టలేదేమో మరి. మొత్తంగా వాళ్ళ చేతిలో గత 30 సంవత్సరాలుగా ఉండిపోతూనే వస్తుంది. ఇప్పుడు
పులివెందుల మీద ఎందుకు కాంట్రడిక్షన్ పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం మీద విపరీతమైన ఫోకస్ పెట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపించి మరి 2021 లోకల్ ఎన్నికల్లో అక్కడ ఎంపీటీసీలు జడ్పీటీసీలు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వీరోచితంగా ఆ రోజు అరాచకాన్ని కూడా వీరోచితంగా చేశారు. చేసి ఆ రోజు కనీసం నామినేషన్ వేసే అవకాశం కూడా టీడీపీ వాళ్ళకి లేకుండా ఏకగ్రీవాలు చేసుకున్నారు. అవును, ఆ రోజు పోలీసు రాజ్యాన్ని వాడారు, గుండా రాజ్యాన్ని వాడారు, ఇష్టారీతం చేశారు. ఆ రోజున పోలీసులు మాట్లాడితేనేమో అట్లా అన్నారు, ఇవాళ పోలీసులు డిఎస్పీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అంటారు కదా, మనం ఏది విత్తితే రేపు అదే మొక్క ఎద్ది, అదే పండిద్ది. ఆయన ఆ రోజు విత్తాడు జగన్మోహన్ రెడ్డి, ఇవాళ మొక్క ఇవాళ అదే మొక్క అయింది, పండు కూడా వచ్చేసింది. పులివెందులలో అదే జరిగింది. ఆయన మొక్క అదే విత్తనాన్ని నాటాడు, అది పండు రూపంలో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి కనపడింది. ఆ రోజు కాకపోతే కుప్పంలో నాటిన విత్తనం పులివెందులో మొలిసింది. విచిత్రం ఏంటంటే అయితే ఆ రోజు పెట్టిన ఇబ్బందుల వల్ల నారా లోకేష్కి ప్రధానంగా కోపం వచ్చినట్టుంది. మన కుప్పని ఇంత ఫోకస్ చేసినట్టు మనం ఎందుకు పులివెందులు ఫోకస్ చేయకూడదు అనేది వచ్చింది. వైనాట్ పులివెందులు వైనాట్ కుప్పం నుంచి వైనాట్ పులివెందులకి ఫోకస్ మారింది. అయితే ఆ వైనాట్ పులివెందులో వీళ్ళ చేతిలోకి జడ్పీటీసీ ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక రావటం వల్ల చనిపోయిన వాళ్ళ కొడుకుకి వైసీపీ టికెట్ ఇచ్చింది, తుమ్మల హేమంత్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. అయితే కూటమి అనూహ్యంగా పోటీ చేయడానికి డిసైడ్ చేసుకుంది. మాకు వైసీపీ ఊహించలే పులివెందుల జడ్పీటీస్తానే ఏకగ్రీవం అవుద్ది అనుకున్నారు, కానీ ఏకగ్రీవం కాని కూటమి పోటీ చేయడానికి డిసైడ్ అయింది. ఎందుకు ఇందాకన్నా కదా వైనాట్ పులివెందుల పోలికలు పెట్టాలని అనుకున్నారని చెప్పేసి నారా లోకేష్ వెంటనే పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఎప్పుడైతే పోటీ చేయాలని డిసైడ్ అయ్యాలో, ఎన్నిక జరుగుతుంది అన్న విషయం అర్థమైపోయిందో, మిగతా పార్టీలు ఇండిపెండెంట్స్ కూడా పోటీ చేయడానికి రెడీ అయిపోయారు. మామూలుగా ఏకగ్రీవాలు ఎప్పుడైతే హీరో అవతల వాళ్ళు పోటీ చేయడానికి రెడీగా లేనప్పుడు ఒక వ్యక్తి నామినేషన్ వేసినప్పుడు ఏకగ్రీవాలు జరుగుతాయి. కానీ గత 3 దశాబ్దాలుగా పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నప్పటికీ, అంటే అభ్యర్థులు ఆసక్తి ఉన్నప్పటికీ, ఓటేయడానికి ప్రజల ఆసక్తి ఉన్నప్పటికీ కూడా ప్రజల ఆకాంక్షలను తొక్కేసి అభ్యర్థుల ఆశలని బెదిరించో భయపెట్టో ఎవరిని నామినేషన్ వేయకుండా ఏకగ్రీవాలు చేసుకునేవాళ్ళు. ఇవాళ నామినేషన్లు అంటూ స్టార్ట్ అయిన తర్వాత టీడీపీ కూడా నామినేషన్ వేస్తుంది, ఎన్నిక జరుగుతుంది అని ఆ విషయం బయటకు పొక్కిన తర్వాత 11 నామినేషన్లు పడ్డాయి మొత్తంగా. అంటే ఈ 2 పార్టీలు కాక 9 నామినేషన్లు, అందులో కాంగ్రెస్ 1, 8 మంది ఇండిపెండెంట్లు. అంటే 11 మంది నామినేషన్ వేశారంటే మనం అర్థం చేసుకోవాలి, పోటీ చేయడానికి అభ్యర్థులు రెడీగానే ఉన్నారు. హక్కులు రెక్కలు విచ్చుకున్నాయి అనుకోవచ్చా ఒక రకంగా? ఖచ్చితంగా పోటీ చేయడానికి అభ్యర్థులు రెడీగానే ఉన్నారు. ఇన్నాళ్ళు వాళ్ళ హక్కులు తొక్కబడ్డాయి, వాళ్ళు బెదిరించబడ్డారు. కాబట్టి ఇన్నాళ్ళు పోటీ చేయడానికి అవకాశం లేకుండా ఇలా పోటీ చేసే అవకాశం వచ్చింది, పోటీ చేశారు. ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకున్నారు. ప్రచారం అంటూ జరిగిన తర్వాత దాడి ఉంటుంది, ప్రతిదాడి ఉంటుంది. ఏకగ్రీవం అయినప్పుడు ఇవన్నీ ఉండవు. కానీ దీంట్లో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ లేకుండానే 7,000 ఓట్లు ఏంటి, 700 ఓట్లు, నేను అక్కడికి వస్తాను, ఆ పాయింట్కి వస్తాను. ఎప్పుడైతే ప్రచారం స్టార్ట్ అయిందో, ఎన్నిక జరుగుతుంది అన్న విషయం అర్థమైందో, ప్రజలకి ఓటు హక్కు అనేటువంటిది వచ్చింది అన్నది అర్థమైందో, అక్కడ టీడీపీ కూడా చాలా కాంపిటీషన్ పెట్టి ప్రతి చోట అక్కడ కడప జిల్లా, కర్నూలు జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్యేని జనాల దగ్గర పంపించారు. మా మంత్రులు కూడా పోయారు. ఎప్పుడైతే వాళ్ళు ధైర్యం వచ్చిందో ప్రజల్లో, అమ్మయ్య మనం అనుకున్న పార్టీకి మనం ఓటేసే అవకాశం మనం ఇప్పుడు వచ్చింది, ఇన్నాళ్ళు మనం ఒక కోటరీలో బతికాము, కుటుంబం చుట్టూ బతికాము. రెండోది ఏంటంటే మనం ఏకగ్రీవానికి ఎన్నిక జరగటానికి ఉండే తేడా ఏంటంటే, ఏకగ్రీవం జరిగినప్పుడు ప్రజల ఓటుతో సంబంధం ఉండదు. ప్రజల ఓటుతో సంబంధం ఉండదు. వాడు కేవలం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంపీటీసీ పో అంటే ఎంపీటీసీ, నువ్వు జడ్పీటీసీ పో అంటే నువ్వు జడ్పీటీసీ. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ప్రజల మీద పెత్తనం చేస్తాడు, ప్రజలు సర్వీస్ చేయడు. ఎందుకంటే ప్రజలతో సంబంధం లేదు కదా, ప్రజల దగ్గర పోయి ఓటు అడిగినోడు కాదు కదా వాడు. అదే ప్రజల ఓటు అడగటానికి పోయినప్పుడు ఏంటంటే ప్రజలు ఏదో కోరిక అడుగుతారు, అది తీరుస్తానంటాడు. తీర్చకపోతే మళ్ళీ ఓటు అడిగి అర్హత ఉండదు. ప్రజలంటే భయమో భక్తో కలుగుతాయి. కానీ అది ఎన్నిక జరగటానికి ఏకగ్రీవం అనుకుంటే తేడా. ఇప్పుడు ఎలా అయితే అందరు నాయకులు ప్రజల కాడే పోవడం స్టార్ట్ అయ్యారో, వైసీపీ నాయకులు పోయారు, టీడీపీ నాయకులు పోయారు, కాంగ్రెస్ నాయకులు పోయారు, ఇండిపెండెన్స్ పోయారు, ప్రజలకు లెక్కలు వచ్చినాయి. అమ్మయ్య నాయకులు మన కాడికి వస్తున్నారు, మనం నాయకుడి కాడికి పోయేవాళ్ళు విన్నాను. నాయకులు మన కాడికి వచ్చి ఓటు అడుగుతున్నారు, మనకి ఏదైనా కావాలంటే వాళ్ళని అడుక్కోవచ్చు అనే కాడికి ప్రజలు బాండింగ్ పెరిగిందో, ప్రజలకు ఇది నచ్చింది. ప్రజల కాడికి నాయకులు రావటం పులివెందులో గతంలో ఎప్పుడూ లేదు, ప్రజల మీద పెత్తనం చేయటం తప్ప. కానీ ప్రజల కాడికి ఎప్పుడైతే పార్టీలు పోయాయో ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఒకసారి ఈ కోటను బద్దలు కొట్టాలంటే టీడీపీకి ఓటు వేయాలి అనే ఒక చైతన్యాన్ని టీడీపీ గ్రౌండ్ లో ఆబ్దరికాడు తీసుకురాగలిగింది.
ఒక మౌన విప్లవాన్ని సృష్టించింది. ఆ విప్లవం మొన్న ఎన్నికల్లో పోలింగ్ లోపల కనపడింది. 77% పోలింగ్ అంటే మామూలు విషయమా? అది జరిగిందట. ఆ పోలింగ్ ఇప్పుడు మెజార్టీ చాలా పెద్ద ఎత్తున 6,000కు పైగా మెజార్టీ వచ్చింది. వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా లక్కలేదు. అంటే ఇన్నాళ్ళు వాళ్ళ లోపల దాచుకున్న కోపము, ఆగ్రహము అది ఒక్కసారిగా పెళ్ళుబికి పులివెందుల కోటని బద్దలు కొట్టింది. ఇప్పుడు ఒకసారి ఎప్పుడు మనం బాగా కోపంలో ఉన్నప్పుడు మనం కొడితే దెబ్బ తగిలితే మనకు కూడా తెలియదు. ఏదో కష్టంలో ఉన్నాం, ఇక చావు బతుకుల మధ్య ఉన్నాం, ఇప్పుడు మనం కాపాడుకోవాలి అనుకున్నప్పుడు పిడికిలు బిగించి అవతలను కొడితే ఎట్టుంటుంది ఆ దెబ్బ, ఆ పంజా దెబ్బ ఎట్టుంటుంది అవతలోడికి? అలా కొట్టింది. అంటే ఏదో తెలుగు సినిమాలో పాపులర్ డైలాగ్ ఉంటుంది, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయ్యిద్దో ఆ రకంగా, అది వాడి పేరే పండుగ అంటారు కదా తెలుగు సినిమా పాపులర్ డైలాగ్. అలా ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగిపోద్దో అలా కొట్టారు. అలా కొట్టారు. కొట్టింది టీడీపీ కావచ్చు, కొట్టింది ప్రజలు కావచ్చు, కానీ దెబ్బ తగిలింది మాత్రం జగన్మోహన్ రెడ్డికి. దాంట్లో మొహమాట లేదు. కానీ కూచాలు కదిలిపోయాయి, పునాదులు లేచిపోయాయి. వైసీపీ పేరునని మాట్లాడితే ఆయన ఏమంటాడంటే, అసలు పులివెందుల్లో వైసీపీ ఓడిపోయిందంటే టీడీపీ నాయకులు నమ్మట్లేదు, మీరు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు, కేకులు ఎందుకు కట్ చేసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ప్రజలు నమ్మితే చాలు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఏం చెప్పాడు, గెలిచినోడిది రాజ్యం, గెలిచారు, దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు బీకేది ఏముంది అని పేర్నానికి నువ్వో నేను సమాధానం చెప్పవలసిన లే. వాళ్ళ పార్టీలోనే ఉన్నటువంటి సహచార కేబినెట్ సభ్యుడు మాజీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు సమాధానం చెప్పారు. సో ఆయన వీడియో పేర్నాని చూపిస్తే సరిపోయింది. సరే, పేర్నాని తల తోక లేకుండా మాట్లాడుతుంటాడు, పక్కన పెట్టేస్తే పేర్నాని అయినా జగన్మోహన్ రెడ్డి అయినా నేను చెప్పదలుచుకున్న సమాధానం ఒకటే, 3 దశాబ్దాలుగా అక్కడ ఎన్నిక నువ్వు పెట్టలేదు, కానీ ఇవాళ ఎన్నిక జరిగింది. అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. నామినేషన్ జరిగింది, ప్రచారం జరిగింది, పోలింగ్ జరిగింది, కౌంటింగ్ జరిగింది, ఫలితం వచ్చింది. ఇది కదా ప్రాసెస్ ప్రజాస్వామ్యంలో. ఆ పద్ధతిలో ఇవాళ కూటమి గెలిచింది, నువ్వు ఓడిపోయావు. నువ్వు నిజానికి నీ దమ్ముంటే నువ్వు రాజీనామా చేయి, పులివెందుల ఎమ్మెల్యే పదకు నువ్వు రాజీనామా చేసి ఎన్నికలు ఎదుర్కో. ప్రజల్లో నీకు దమ్ముందో కూటమి దమ్ముందో ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు నువ్వు రాచిరేపు కోటని ఏలావు, నీకు అర్థం కాలే, ఇప్పుడు వాస్తవం బయటపడింది. నువ్వు రాజీనామా చేయి, రాజీనామా చేస్తే అర్థమైపోయిందిగా, పేర్నానికి అర్థమైంది, ప్రజలకు అర్థమైంది, నీకు అర్థమైంది, నాకు అర్థమైందిగా. ఫైనల్గా ఒక్క ప్రశ్న, ఇన్నాళ్ళు రెచ్చిపోయిన వైసీపీకి ఇది ఒక చెంపపెట్టు అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటిదాకా గట్టి దెబ్బ, మొన్న 24 ఎలక్షన్స్లో దెబ్బ పడింది, కానీ ఇలాంటి దెబ్బ గురి చూసి కొట్టడం ఫస్ట్ దెబ్బ. సో ఇప్పటికైనా మారిద్ది అంటారా వైసీపీ? మారాలి. మారకపోతే జనం మార్చేస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనం తప్పు చేసినప్పుడు రిలేషన్ లేకపోతే కనీసం ప్రజలకు సానుభూతి కూడా రాదు. ఇప్పుడు మన తప్పుని చెప్పారు ప్రజలు. అంటే జగన్మోహన్ రెడ్డికి 2014 ఫస్ట్ టైం ఎన్నికలు 67 సీట్లు ఇచ్చారు, ప్రతిపక్ష హోదా ఇచ్చారు. 2019 151 సీట్లు ఇచ్చారు, బ్రహ్మాండమైన విజయం. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరగని విజయం అని నిజానికి. ఆ రోజులు అనుకున్నారు ఇంకో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉంటాడేమో అనుకున్నారు. ఆ రోజు విజయం అట్లాంటిది. ఆ పరిస్థితుల్లో నుంచి 151 11 పడిపోవటమా ఊహించడానికే చాలా ఘోరంగా ఉంది కదా. ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు నెట్టబడ్డాడు? ఎందుకు నెట్టబడ్డాడో పులివెందులలో కూడా అందుకే ఓడిపోబడ్డాడు. 151 11 ఎందుకు అయిందో పులివెందులలో కూడా 685 ఓట్లకి 10,000 ఓట్లలో పడిపోయింది. డిపాజిట్ కూడా రాని పరిస్థితి పడిపోయింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత కోపం వచ్చిందో ఇక్కడ అది కోపం వచ్చింది. అంటే పులివెందుల ప్రజలకు కోపం రావడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, వైఎస్ వివేకాన్ని ఎవరు చంపారో ప్రజలు తెలుసుకోగలిగారు. అవును, కనీసం చెల్లెళ్ళకు కూడా విలువివ్వకపోవటాన్ని జనం ఒప్పుకోలేకపోయారు. చెల్లెలు బయట ఉంటాన్ని, చివరికి తల్లి మీద కేసు వేయటాన్ని జనం తట్టుకోలేకపోయారు. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళతో ఆ కుటుంబంతో ఉన్నటువంటి లాంగ్ రన్ గా ఉన్నటువంటి వీళ్ళు కదా, ఆ కుటుంబం పేరు చెప్పుకొని, అంటే చెట్టు పేరు చెప్పుకొని వచ్చాడు, కానీ ఆ చెట్టునే నరికేస్తున్నాడు. ఏ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని వచ్చాడో ఆ రాజశేఖర్ రెడ్డి భార్య మీద కేసు పెట్టాడు, ఆ రాజశేఖర్ రెడ్డి కూతుర్ని మెడబెట్టుకుని నెట్టేశాడు, రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని చంపేశాడు. ఇది పులివెందుల ప్రజలకి ఇది అర్థమైంది. ఈ 3 అర్థమైన తర్వాత ఇంక జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కోటేస్తారు? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కోటేయాలి? ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి కోటేస్తున్నారా? రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి కోటేస్తున్నారు. ఆ రాజశేఖర్ రెడ్డి భార్య మీద నువ్వు కేసు వేసిన తర్వాత, ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డనే బయట నెట్టేసిన తర్వాత, ఆ రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని నువ్వు చంపేసిన తర్వాత ఇంకెందుకు కోటేస్తాను నీకు? ఇది క్లియర్గా మనం గమనించుకోవాల్సింది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ కార్తిక్ గారు.
సో ఇది కార్తిక్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.